హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను ఫస్ట్ ఈ వీడియో తీయబోతున్నా. ఇది లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియో నాది ఇది. ఈ వీడియో దేని గురించి అంటే, మా పాప ఇప్పుడు ఎల్కేజీ అనమాట. సో తన బుక్స్ ఏ స్టాండర్డ్లో ఉండబోతున్నాయి, తన క్లాస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నవి, తన స్టాండర్డ్కి తగ్గ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను ఇప్పటివరకు బుక్స్ తెచ్చి 4-5 డేస్ అవుతుంది. అయినా నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ వీడియోలోనే ఏమేమి బుక్స్ ఉన్నాయి నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన. అండ్ తను ఈ వీడియో, నేను ఫస్ట్ వీడియో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. సో ముందు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ మా పాప బుక్స్ ఎలా ఉన్నాయి, ఏ స్కూల్లో జాయిన్ చేసినా అది కూడా చెప్పేస్తాను మీకు. సో మా పాప ఇప్పుడు ఎల్కేజీ. నేను తనని లాస్ట్ ఇయర్ నర్సరీలో జాయిన్ చేసిన, లండన్ కిడ్స్ స్కూల్లో. ఇప్పుడు వేరే స్కూల్లో జాయిన్ చేసిన అనమాట, బిఎంఆర్ఎస్ స్కూల్ అని చెప్పేసి. సో తన బుక్స్ ఎట్లా ఉన్నాయో మీకు కూడా చూపిస్తా. సో ఇది తన బుక్స్ కిట్ అనమాట. సో వాళ్ళ స్కూల్లో ఇట్లా ఇచ్చారు, చూసారు కదా, బిఎంఆర్ఎస్ స్కూల్. బ్యాగ్ కూడా ఇచ్చారు వాళ్ళు ఒకటి. సో దీంట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తా, చూసేయండి. ఇది డైరీ అన్నమాట, పిల్లలది డైరీ, హోంవర్క్ కోసం. ఓకే, బుక్ బాగానే ఉంది. అండ్ ఇవేమో సెట్స్ ఇచ్చిళ్ళు, బుక్స్, నోట్ బుక్స్ పిల్లలకి. చూడండి, ఇవే సిక్స్ ఇచ్చిళ్ళు. దీంట్లో కూడా వాళ్ళ పేరే, బిఎంఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్లోనే ఇచ్చిళ్ళు, వాళ్ళ బుక్స్ ఇవి. సో ఇవి ఏమేమి బుక్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు. తెలుగు ఈ బుక్ చూడండి. అండ్ ఇది 2 ఇచ్చిళ్ళు. అండ్ ఈ బుక్ వచ్చేసి ఇది మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ కోసము. అండ్ ఈ బుక్ వచ్చేసి 4 రూల్ బుక్, ఇంగ్లీష్. సో వీళ్ళకి తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ 3 ఉన్నది. సో వాటికి 2 బుక్స్, 6 నోట్ బుక్స్ ఇచ్చిళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇది రిసిప్ట్ అన్నమాట, పాప బుక్స్ టోటల్. చూడండి ఎంత అయిందో మీరే, పాప బుక్స్ మొత్తము. అండ్ ఇది ఒకటి ఏదో బుక్ ఇచ్చారు, తెలుగు. సో ఇది ఒక బుక్ ఇచ్చారు, తెలుగు అక్షరమాల అంట. మా అప్పుడైతే ఎల్కేజీ స్టాండర్డ్లో తెలుగునే లేదు అసలు. కానీ ఇప్పుడు పిల్లలకి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, పిల్లలకు కూడా తెలుగు కూడా పెట్టేసిళ్ళు అనమాట. అప్పుడైతే మేము ఇట్లా చదువుకోలేదు, ఎల్కేజీ క్లాస్లోనే. ఓకే, పర్లేదు. అండ్ ఈ కిట్ ఇదేందో ఏమో నాకు అర్థమైంది, ఇలా బుక్స్ ఉన్నట్టున్నవి. చూద్దాము, ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కూడా నేను. ఓపెన్ ఓకే, ఇక్కడ ప్లాస్టర్ ఉంది, ప్లాస్టర్ పెట్టిన వాళ్ళు. సో ఇట్లా ప్లాస్టర్ అయితే ఇచ్చిన వాళ్ళు. నేను కూడా ఎప్పుడెప్పుడు వీడియో చేద్దాము, ఎప్పుడెప్పుడు ఈ బుక్స్ చూద్దామని చాలా ఈగర్గా వెయిట్ చేసిన, ఏమేమి ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ పాపకు అని చెప్పేసి. సో నేను వీడియో కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేసినాను అనమాట. బుక్స్ తీయకుండా, పాపకు కూడా స్కూల్లో బుక్స్ పెట్టలేదు. కవర్స్ ఇది ఓపెన్ చేసేసి ఏమేమి బుక్స్ ఉన్నాయని చూసేసి కవర్స్ వేసి పాపకైతే బుక్స్ అయితే పంపివ్వాలి. ఇది ఓపెన్
నాకు టైం పడుతుంది. సో ఫైనల్ అయితే బుక్ అయితే ఓపెన్ చేసేసిన. సో దీంట్లో కూడా బుక్స్ ఉన్నాయి. ఇలా ఏమేమి బుక్స్ ఉన్నాయో కూడా మీకు నేను చూపిస్తా. ఇది ఎల్కేజీ లిటరసీ అట, ఏబిసిడి బుక్. సో ఇది రైటింగ్ ప్రాక్టీస్ కోసం బుక్ చాలా బాగుంది. అండ్ వీళ్ళది సిబిఎస్ఈ కాదు, ఎస్ఎస్సినే, సిబిఎస్ఈ అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇది ప్రీ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంట ఇది ఈ బుక్. మా అప్పుడైతే ఎల్కేజీలో ఇన్నిగానం లేవు అసలు. నంబర్స్ అన్నమాట, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ రెండు కాంబినేషన్ మిక్స్ కలిపి బుక్. బాగుంది బుక్ కూడా. అండ్ ఇది ఇంకొకటి ఏంటిదని అంటే ఇది లెవెల్ 1 అంట. చూడండి, ఇది లెవెల్ 1 అంట. అండ్ ఇది సేమ్ టు సేమ్ లిటరసీ ప్రీ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెవెల్ 2. ఈ లెవెల్ 2 అంట. సో దీంట్లో కూడా నంబర్స్ ఉన్నాయి, కౌంటింగ్ చేసుకోవాలి, కౌంటింగ్ చేయడము, రాయడము. బాగుంది బుక్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇది ఇంకొకటి లెవెల్ 3. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నవి. దాంట్లో ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నవి ఇవి. అండ్ ఇంకొకటి ఇది ఏంటిదంటే రైమ్స్ అండ్ స్టోరీస్. ఈ పిల్లలకి రైమ్స్ అండ్ స్టోరీస్ అన్నమాట. సో రైమ్స్ కానీ స్టోరీస్ కానీ పిల్లల కోసం బాగుంది ఇది. ఇంకొకటి ఎల్కేజీ ఈవీఎస్. ఇది ఈవీఎస్ అంట, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ అంట ఇది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో డ్రాయింగ్, కలరింగ్ కూడా ఉంది. మా అప్పుడు ఇంత స్టాండర్డ్ బుక్స్ అయితే అస్సలే లేవు. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మొత్తం డిజిటల్ అయిపోయింది కదా, చాలా అప్డేట్ అయ్యాలన్నమాట. సో ఇది ఏంటిదంటే ఎల్కేజీ న్యూమరసీ. సో ఇది న్యూమరసీ బుక్స్. ఇది మ్యాథ్స్ కోసం అన్నమాట పిల్లలకి. సో టోటల్ మా పాప ఎల్కేజీ క్లాస్కి తన స్టాండర్డ్స్కి ఎన్ని బుక్స్, ఇవన్నీ బుక్స్ టోటల్ ఎన్ని ఉన్నాయని అంటే రైమ్స్ ఇవి ప్రీ మ్యాథ్స్ లెవెల్ 1, 2, 3. సో 1, 2, 3, 4, 5, 6. ఇది తెలుగు. అండ్ ఇవి నోట్బుక్స్. అండ్ ఇది డైరీ అయితే నిజంగా చాలా బాగుంది డైరీ. మా అప్పుడు ఇంత ఇట్లా లేకుండే, కానీ చూడండి డైరీ కూడా బాగుంది. సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే సో నాకు చెప్పండి, నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటా. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో. అండ్ ఓకేనా, మా పాప బుక్స్ అయితే ఇవి చూసారు కదా, మీ ముందే ఓపెన్ చేసిన. ఇవే మా పాప బుక్స్. ఇంత చిన్న పాపకి ఇన్ని బుక్స్ అంటే అసలు నాకు మా అప్పుడు ఇంత లేకుండే, బుక్స్ అస్సలు లేకుండే. సో ఓకే, తను ఎలా చదువుతుందో ఏమో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ వీడియో కిందే గైస్, బాయ్ బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.